హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు నేను మండే వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అందుకన్నా ముందు ఇది వచ్చేసి గోదావరి అండి. సో చూసారు కదా, వాటర్ కూడా చేంజ్ అయిపోయింది కలర్. నెక్స్ట్ వచ్చేసి వెదర్ కూడా ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లగాలి అండ్ నేచర్ చూడడానికి సూపర్ ఉంది కదా. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఈ చిన్న క్లిప్ అన్నది యాడ్ చేస్తున్నాను. సో చూడండి, వెదర్ ఎంత కూల్గా ఉంది, ఆసమ్గా ఉంది కదా. ఇదంతా పార్క్ అండి. సో పార్క్కి అటాచ్డ్ అనమాట అది. నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది మీరు చాలామంది చూసే ఉంటారు, ఇది వచ్చేసి కాటన్ బ్యారేజ్ దగ్గర ఇదంతా ఒక పార్క్ ఉంటుందన్నమాట. ఆ సైడ్ నుంచి తీసాను ఇదంతా. సో చూసారు కదా, వాటర్ ఎంత ఏమంటారు బ్రౌన్ కలర్లో ఉంది. ఎవ్రీ టైం ఇలాగే చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఏమంటారు వేరే ఇక్కడ ప్లేస్ ఐడియా లేదు, అక్కడ ఫ్లోట్స్ వస్తాయి కదా, దానివల్ల వాటర్ అంతా రెడ్ అయిపోతుంది అనమాట మనకి. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈరోజు వర్క్ వచ్చేసి నేను మార్నింగ్ ఫస్ట్ లెగ్గానే నా బెడ్షీట్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. సో బెడ్ సెట్ అయిపోతే దాని నుంచి మనం బయటకు వెళ్ళి ఇంక వర్క్ అంతా స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా. నా హోమ్ క్లీనింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాయ్ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ నేను చేసే వర్క్ లైక్ ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ చాయ్ తాగుతాను అనమాట. నెక్స్ట్ డస్ట్బిన్కి నేను కవర్ తగిలిచ్చేసాను, నెక్స్ట్ కొత్తది. ఈరోజు వర్క్ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ కొన్ని విజిల్స్ అవి క్లీన్ చేసుకోవాలి. అలాగే టిఫిన్ ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదండి, లేట్గా లేసాను. సో టిఫిన్ ప్రిపేర్ చేసుకోవట్లేదు ఈరోజు. ఓన్లీ ఎగ్ బాయిల్ చేసుకుని తినేచ్చాను అనుకుంటున్నాను. సో ఎగ్ ఫుల్ అయిపోతుంది కదా బాయిల్ చేసుకుని తింటే, సో ఒక ఎగ్ బాయిల్ చేసుకొని తినేస్తున్నాను. అంతకన్నా ముందు చాయ్ తాగేస్తున్నాను. సో చాయ్ తాగితే నాకు లైక్ లిటిల్ బిట్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ హెవీగా ఏం తాగాను, ఓన్లీ డేకి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతాను అంతే. తర్వాత కొన్ని వెజల్స్ ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఎగ్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను అనమాట. సో దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. ఎందుకంటే దానివల్ల మనకి ఏంటంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనకి ఒలిచేటప్పుడు కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట, దానిపైన ఉన్న పెంక్ అంతా. అందుకోసం ఎవ్రీ టైం నేను వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ తాగి నా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని వాటర్ తాగుతున్నాను అనమాట. సో వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది అనమాట, లైక్ 1 అవర్ అయిపోయింది. సో నేను అందుకోసం ఈ వీడియోలో చాలా వరకు ఎక్కువ ఫాస్ట్గా పెట్టేయడం అవన్నీ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద బాక్స్లో ఉన్నవన్నీ నేను ఏమంటారు గిన్నెల స్టాండ్లో ఉన్న మిగతా గిన్నె సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇవి తోమినవన్నీ దాంట్లో పెడతాను కదండి. సో తర్వాత చూసారు కదా, గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. సో చూసండి, మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
వెల్కమ్ బ్యాక్ అగైన్. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మీకు చూసిన వీడియో అంతా ఏంటంటే ఫాస్ట్గా అయిపోయింది కదా. యాక్చువల్గా నేను చూసుకోలేదు, ఏంటంటే అది టైం ల్యాబ్స్లోకి వెళ్ళిపోయింది. సో టైం ల్యాబ్స్లోకి వెళ్ళిపోతే ఏంటంటే వీడియో అనేది ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఎడిటింగ్ స్పీడ్ అయిపోతుంది అనమాట. సో నేను చూసుకోలేదు, మొత్తం వీడియో అంతా చేశాను, పనులన్నీ చేసాను. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఒకసారి మొత్తం స్పీడ్ అయిపోయింది. సారీ. సో స్పీడ్ అయిపోయింది. సో డోంట్ మైండ్ ప్లీజ్. యాక్చువల్గా అయితే డీటెయిల్గా నీట్గా చెప్తాం అనుకున్నాను, కానీ ఏమనుకోకండి ఫ్రెండ్స్, అలా అయిపోయిందని. ఒక్కోసారి అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా. అంటే లెక్కనే పని స్టార్ట్ చేయడమో మరి ఏదో చూసుకోలేదు నేను అసలు, అలా టైం ల్యాబ్స్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో డోంట్ మైండ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పని అంతా చూసారు కదా. యాక్చువల్గా అయితే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగే. నాకు నేను కొద్దిగా లేట్ లేసాను, అందుకోసం ఎటువంటి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయట్లేదు అనమాట. ఈరోజు ఓన్లీ ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది ఇప్పుడు. అంటే వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి 10:30 అయింది. నేను 8:30కి లేసాను అనమాట, లైక్ లేట్గా లేసాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నెక్స్ట్ తొందరగా లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకోలి చాయ్ తాగి ఎగ్ బాయిల్ చేసుకుని తినేస్తాను అనమాట. ఈరోజు వర్క్ చూసారు కదా, ఏం లేదు, జస్ట్ కొన్ని గిన్నెలు ఉంటే తోముకున్నాను, చాయ్ గిన్నె అవన్నీ పెట్టుకున్నాను అనమాట, అంతే. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి నాకు కిచిడి తినాలని ఉందనమాట. యాక్చువల్గా అయితే ఎక్కువ శాతం మా హస్బెండ్ లైక్ కిచిడి తక్కువ తింటారు. తను లేనప్పుడు నేను ఎక్కువ కర్రీస్ కన్నా ఎక్కువ ప్రిఫర్ చేసేది రైసెస్ ప్రిపేర్ చేసుకుంటాను. లైక్ ఎలా అంటే కిచిడి అని, టొమాటో రైస్ అనేసి అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటాను అనమాట. డిఫరెంట్ ఐటమ్స్ కాదు, ఇలా రైస్ ఐటమ్స్ చేసుకుంటాను. మన ఒక్కలే కాబట్టి మళ్ళీ కర్రీ చేసి అన్నీ చేసి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఈరోజు వర్క్ వచ్చేసి అంతే. తర్వాత వచ్చేసి వర్క్ ఫినిష్ అయిపోగానే ఈరోజు చదువుకోవాలి. మినిమం మీకు చెప్పడం మర్చిపోయాను కదా, యాక్చువల్గా నేను టీటీసీ కట్టానండి, డిఎడ్. సో అది మేబీ ఉంటే నెక్స్ట్ మంత్ కానీ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను, రోజు ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఇప్పుడు దాకా మీకు చెప్పలేదు కదా. సో కుదిరితే నేను ఇఫ్ ఐ హ్యావ్ టైం మీకు అది చూపిస్తాను, నేను నా బుక్స్ అవన్నీ చూపిస్తాను అనమాట. సో అంతే, ఎవరు లేరు కాబట్టి వర్క్ కూడా ఏముండదు. ఇప్పుడు చాయ్ తాగేసి తొందరగా కిచిడి అవి కూడా ప్రిపరేషన్ చేసేస్తాను. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను 2 టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ అని చెప్పేసి. దాంట్లో ఒకటి కిచిడి, ఒకటి వామన్నం అనేసి. సో చూడకపోతే దాంట్లో చూడండి. నాకైతే చాలా నచ్చింది అనమాట, సో అందుకోసం నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు తొందరగా చాయ్ తాగేసి ఎగ్ బాయిల్ తినేసి కిచిడి ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ అంతే. నెక్స్ట్ ఇంకా చదువుకోవడమే. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోతే ఇంక చదువుకొని తర్వాత మనం లంచ్ చేస్తే సరిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మిగతాదంతా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు వచ్చేసి నేను కిచిడి ప్రిపేర్ చేసుకున్నానండి. సో దానికోసం నేను ఆల్రెడీ మీకు చూపించిన ప్రకారం ఇప్పుడు మనం రైస్ని సోక్ చేయాలి కాబట్టి దానికోసం హాట్ వాటర్ అయి పెట్టుకుంటున్నాను. ఈ పక్కన వచ్చేసి ఎగ్ బాయిల్ అవుతుందండి.
అగైన్ ఫ్రెండ్స్. ఈరోజు ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు కిచిడి చేస్తానని చెప్పేసి. సో కిచిడి ప్రిపరేషన్ కోసం అన్నీ కట్ చేసేసాను, వెజ్జెస్ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విజిల్ పెట్టేసి వచ్చేసాను. ఆల్రెడీ మేము ఏమంటారు విజిల్స్ వస్తున్నాయి. అయిపోగానే ఏమంటారు కొద్దిగా ఆవిరై వస్తాయి కదా, అదే ఆవిరైపోవాలి కదా, అంతలోపు కాసేపు చదువుకుందామని చెప్పేసి ఉన్నానమాట. టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి, ఎందుకంటే మీకు చదవాలి. సో చూడండి, మొత్తం 6 బుక్స్ అనమాట. ఇవన్నీ టెస్ట్ పేపర్స్. యాక్చువల్గా నేను అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తాను, ప్రాక్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి అయితే చూడండి, మీకు చేసే వాళ్ళకైతే అర్థమై ఉండొచ్చు. సో నేను రోజుకి ఒక బుక్, ఒక టెస్ట్ పేపర్ చదువుతూ ఉన్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి దీంట్లో మైనస్ ఏంటంటే యాక్చువల్గా కొన్ని ఏమంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. అవి చదవడానికి చాలా కష్టం అవుతుంది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనం మైండ్లో ఎక్కించుకుంటే ఈజీగా రాసేయగలం కదా. మెయిన్ థింగ్స్ ఇంపార్టెంటే కదా. సో అదనమాట. ఈరోజు కాసేపు చదువుకొని కాసేపు చదివి ఒక టెస్ట్ పేపర్ అన్నా చదివి అది అయ్యేలోపు దాని తర్వాత దాన్ని కుక్ చేయాలి కదా. మళ్ళీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ కుక్ చేయాలి. ఓకే, అంతలోపు చదువుకుంటాం. సో చూసేయండి మీరు కూడా. నేను పక్కన పెట్టేసి ట్రైపాడ్ పెట్టేసుకుని పక్కన నా స్టడీ నేను ఫినిష్ చేసేసుకుంటాను. సో నేను ఎలా ప్రిపేర్ అవుతాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే వెనకాల ఇలా టెస్ట్ పేపర్స్ ఉంటాయన్నమాట. మనకి టెస్ట్ పేపర్ మీకు తెలిసిందే కదా, కింద ఆన్సర్ ఇచ్చేస్తారు, మనం చదవాలి. అది ఎప్పుడు మీరు చూసుకొని చదువుతూ ఉండాలి. సో చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో.